అప్పుడు అలా ఇప్పుడు ఇలా, విపక్షంలో ఉంటే ముద్దు, అధికారం వచ్చాక వద్దు. కేసీఆర్ రేవంత్ది సేమ్ టు సేమ్ థియరీ. సోషల్ మీడియా ఎల్లప్పుడూ విపక్షమే. ఎన్నో సమస్యలు వదిలేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, వాటన్నింటినీ కార్నర్ చేస్తున్నది సోషల్ మీడియానే. ప్రభుత్వాల అసమగ్రమైన విధానాలు ఎండగట్టడంలో నెంబర్ 1 ప్రధాన మీడియాను తలదన్నేసిన సోషల్ మీడియా. అందుకే అధికారంలో ఎవరున్నా కార్నర్ అవుతున్న సోషల్ మీడియా. ఆనాడు కేసీఆర్ ఇట్లాగే సోషల్ మీడియాని కార్నర్ చేసిండు, ఈనాడు రేవంత్ రెడ్డి అదే సోషల్ మీడియాని కార్నర్ చేస్తున్నారు. ఒకటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది అన్ని రంగాల్లో ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కావా? రాధాకృష్ణ, రామోజీరావు, నరేంద్ర చౌదరి, బిఆర్ నాయుడు, ఇంకా 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 ఎవరెవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, V6తో సహా వాళ్ళు, వివేక్ వెంకటస్వామి, వీళ్ళంతా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీ. ఇప్పుడు అది వాళ్ళ దీంతో వాళ్ళని నడుస్తున్నాయి. మరి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా గొప్పగా ఉన్నది, సోషల్ మీడియా మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నదా? ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఛానళ్ళంతా ఆయా పార్టీలకి అనుకూలంగా మద్దతుగా ఉన్నవాళ్ళే కదా. ఇంకా భయంకరమైన ఇన్ఫ్లుయెన్స్తో అవసరమైతే పదవులు అనుభవిస్తున్న వాళ్ళే కదా. అందులో ఇంకొంతమంది ప్రభుత్వాల చేత లబ్ధి పొందుతున్న వాళ్ళే కదా. సరే, మెయిన్ స్ట్రీమ్ మీద పక్కన పెడితే కేసీఆర్ ఆనాడు అధికారంలో ఉండి సోషల్ మీడియాని తిట్టిపోసిండు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ మేము యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఓడిపోయినామని చెప్పి ఒక 30 యూట్యూబ్ ఛానళ్ళు పైసలు పెట్టి స్టార్ట్ చేసిండు. అదే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మీద కేసీఆర్ దాడి చేస్తున్నప్పుడు ఇది ఎట్లా దాడి, సోషల్ మీడియా లేకపోతే ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి కావు, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అమ్ముడుపోయింది, కేసీఆర్కి అంటగాగుతున్నది అని పేర్లతో సహా ఆనాడు అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసింది. అదే సోషల్ మీడియా ఆనాడు రేవంత్ రెడ్డిని కాపాడింది మీన్స్ ఆయన చేసిన మంచి చెప్పింది, చెడు చెప్పింది అనుకోండి. కానీ ఆనాడు ప్రభుత్వం మీద చేసిన పోరాటము, సోషల్ మీడియా చేసిన పోరాటము, మాలాంటి వాళ్ళు చేసిన పోరాటం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. మేము చేసిన కథనాలు కానీ ఇవన్నీ కానీ. మరి ఆనాడు సోషల్ మీడియా మంచిదైంది, ఈనాడు సోషల్ మీడియా మంచిది కాలే. కొందరు పైసలు ఇది చేసి అది చేసి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ ఎవరిని మాకు అవసరం లేదు వాళ్ళతోటి అని ఎంతసేపు. ఇంకా అంతకుముందు అయితే ఇంకా ఘోరంగా తెచ్చింది కదా, గొట్టంలని అదని ఇదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి. ఇప్పుడు కేసీఆర్కి ఏమంటున్నారు, సోషల్ మీడియాను అట్లా తిడతావా అని ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అసలు ఎవరికన్నా మీకు కనీసం అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు, అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నావు అని ఏమన్నా కనీసం ఆలోచన ఉందా? మనం గతంలో ఏం మాట్లాడినా ఏం చేసినామన్న సోయి ఉండాలి కదా మినిమం. మీ బతుకులే లేవు, మీకు పదవులే లేవు సోషల్ మీడియా లేకపోతే. ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి మంచి చెప్తున్న వాళ్ళం కూడా ఉన్నాం కదా, మార్చుకోండి అని చెప్తున్న వాళ్ళం కూడా ఉన్నాం కదా. కోర్స్ కొన్ని పార్టీలు కొన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, అది కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి ఫేవర్గా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, న్యూట్రల్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏది ఏమైనా వాళ్ళు ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఏ పార్టీ సోషల్ మీడియా, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ అయినా ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని చూసుకొని అందులో ఉన్న సారాంశాన్ని తీసుకొని మీరు అసలు ఆ అంశం ఉందా లేదా అని ఫోకస్ చేయొచ్చుగా. మేము ప్రజలకు సంబంధించిన ఎన్నో రకాల అంశాల మీద మేము మాట్లాడుతున్నాం, ఒక్కదాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? ఒక్కదాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? పైగా ఫోన్లు చేసి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేయించి ఇది అది మనోడు ఉన్నాడు, వాడు ఉన్నాడు. మేము ఎవ్వరు ఎలాంటి ఫోన్లు చేసినా మేము ఇన్ఫ్లుయెన్స్ గురిగాం, దేనికి మేము లొంగం. మరి మాలాంటి వాళ్ళు మీరు చేంజ్ అవ్వండి బాబా అని చెప్పినా కూడా మీరు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు కదా. మీ మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు, ఓకే, మరి మంచి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మారండి, దయచేసి మారండి. మీరు చేతగాక యువతల మీద దుమ్మెత్తి పోస్తే బురద జల్లితే ఏమొస్తుంది? ఆయన ఆనాడు అదే చేసిండు, మీరు ఈనాడు అదే చేస్తున్నారు.